సీతమ్మ అన్వేషణలో నలుదిక్కులకు బయలుదేరిన వానరులకు సుగ్రీవుడు మార్గనిర్దేశనం చేశాడు. ఆ సమయంలో అన్ని ప్రాంతాల విశేషాలను ఆయన విడమరచి చెప్పడం విశేషం. ఇంతటి గొప్ప జ్ఞానం సుగ్రీవుడికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యచకితుడయ్యాడు శ్రీరాముడు. అదే విషయాన్ని సుగ్రీవుడిని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు అంతటి జ్ఞానం తనకు రావడానికి గల నేపథ్యాన్ని వివరించి చెప్పాడు. నదీనద, సాగర, గిరి, తటాక, కాంతార ఈ ప్రదేశాలన్నీ తాను ఊహించి చెప్పినవి కావు అని, వాటన్నింటిలోనూ తాను గతంలో తిరిగాను అని చెప్పాడు. తన అన్న వాలి అకారణంగా తనను దేశ బహిష్కృతుడిని చేసి నిలువ నీడ లేకుండా తరుముతున్న సమయంలో ఈ ప్రదేశాలన్నింటినీ తాను చూశాను అని చెప్పాడు. అలాగే మాయావి అనే రాక్షసుడిని వాలి తరిమే వేళ ఆయనను అనుసరిస్తూ మరికొన్ని ప్రదేశాలను చూడగలిగాను. అసలు కథంతా మాయావి దగ్గరే మలుపు తిరిగిందని చెప్పాడు సుగ్రీవుడు. ఓ రోజున మాయావిని తరుముతూ ఆ రాక్షసుడు దూరిన గృహలోకి వాలి కూడా దూరాడని, లోపలికి వెళ్ళిన తన అన్న ఎన్ని రోజులకు బయటకు రాకపోవటం వల్ల, లోపల నుంచి గుహ ద్వారం దాకా రక్తం ప్రవహిస్తున్నందువల్ల మాయావి అతడి బంధువులు అందరూ కలిసి వాలిని హతమార్చి ఉంటారని తాను అనుకున్నాడు. మాయావి వాడి బంధువులు కిష్కింధపైకి రాకుండా ఉండేందుకు ఆ గుహ ద్వారాన్ని ఒక పెద్ద బండరాతితో మూసి ఇంటికి చేరుకున్నాడు. వాలి మరణ వార్త విన్న మంత్రులంతా తాను వద్దంటున్న రాజ్య భారాన్ని తన మీద పెట్టారని సుగ్రీవుడు చెప్పాడు. ఆ తరువాత ఓ రోజున వాలి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న తన దగ్గరకు వచ్చాడని, ఆయనకు నమస్కరించి జరిగిందంతా చెప్పి సింహాసనాన్ని అధిష్ఠించమన్నా వినకపోగా తనను జుట్టు పట్టుకొని కిందకు ఈడ్చి సంహరించబోయాడని, ఆయన నుంచి తప్పించుకోవడానికి అన్ని దిక్కులకు వెళుతూ తలదాచుకుంటూ మళ్ళీ తన ఉనికి వాలికి తెలియకుండా ఉండేందుకు ఎన్నెన్నో చోట్లకు తిరగాల్సి వచ్చిందని సుగ్రీవుడు శ్రీరాముడితో చెప్పాడు. అలా పరుగులు తీస్తూనే తూర్పు దిక్కుగా సముద్రం వరకు వెళ్ళాను అన్నాడు. అక్కడ వాలి వికటాట్టహాసం చేస్తూ వినిపించగానే తూర్పు కొండ వైపుకు పరుగు తీశాను అన్నాడు. ఉదయాన్నే ఎర్రని కాంతి పుంజాల వేగంతో వాలి తనను వెంబడించేవాడని అన్నాడు. తప్పించుకోవడానికి దక్షిణ దిక్కుకు పరిగెత్తి ఆ వైపున ఉన్న నాగదేవతలకు, పర్వతాలకు తన్ను రక్షించమని మొక్కి అగస్త్యుడు తపస్సు చేసిన దివ్య ప్రదేశాలను చూశాను అని చెప్పాడు. మళ్ళీ అంతలోనే వాలి వస్తూ ఉండడం కనిపించేదని, తప్పించుకోవడానికి పరుగులు తీసి మేరు సావన్ని దాకా పశ్చిమ దిశలో ప్రయాణం చేశాను అన్నాడు. అంత ప్రయాసపడి అక్కడకు చేరగానే తరుముకుంటూ వాలి వచ్చాడని, తత్తరపాటుతో ఉత్తర దిశకు పరుగు తీసి హిమగిరికి వెళ్ళానని, అక్కడ వాలి పట్టుకోబోతే క్రౌంచగిరికి, అక్కడ నుంచి సోమగిరికి, ఇలా ఎన్నెన్నో చోట్లకు వాలి నుంచి తప్పించుకొని పరుగులు తీశాను అని చెప్పాడు. చివరకు మాతంగ మహాముని శాపం వల్ల వాలి అడుగు పెట్టలేని ఋష్యమూక పర్వతానికి చేరానని వెల్లడించాడు. కిష్కింధ కాండలోని ఈ కథా సందర్భంలో వాలి సుగ్రీవుల గమన వేగం, శక్తి ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. తాను ఆనాడు వాలి వెంటాడుతున్నాడు అన్న భయంతో అన్ని ప్రాంతాలు చూశానని, అదే సీతాన్వేషణలో బాగా ఉపయోగపడుతోంది అని చెప్పాడు. ఏ దిక్కులో ఏ ఏ ప్రదేశాలు, నదీ నదాలు, అడవులు, విశేషాలు ఉన్నాయో తెలుసు కాబట్టి అవన్నీ ఆయా దిక్కులకు వెళ్ళే వానర ప్రముఖులకు కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగాను అని చెప్పాడు సుగ్రీవుడు. ఆ ప్రాంతాల విశేషాలు తెలుసుకున్న వానరులు అత్యంత సులభంగా ఆ ప్రదేశాలన్నింటినీ శోధించగలరని, దానివల్ల సీతా అన్వేషణ సులభతరం అవుతుందని రాముడికి చెప్పాడు సుగ్రీవుడు.